నమస్కారం. ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ఆశ్వీజ మాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నరక చతుర్దశి అంటారు. అలాగే ఆశ్వీజ అమావాస్యను దీపావళి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు మధ్యాహ్నం 1:38 వరకు చతుర్దశి తిథి ఉంది. అంటే సూర్యోదయానికి చతుర్దశి ఉంది. కాబట్టి ఉదయం పూట నరక చతుర్దశి విధి విధానాలు పాటించాలి. అలాగే రాత్రికి అమావాస్య తిథి ఉంది కాబట్టి దీపావళి అమావాస్య విధి విధానాలు ప్రదోషకాలం నుంచి ప్రారంభించాలి. ఉదయం పూట నరక చతుర్దశి, సాయంకాలం పూట దీపావళి అమావాస్య. నరక చతుర్దశి గురించి, దీపావళి అమావాస్య గురించి ధర్మశాస్త్రంలో 2 శ్లోకాలు చెప్పారు. ఆ 2 శ్లోకాలు ఏంటంటే, ఆశ్వీజ చతుర్దశ్యాం సూర్యోదయాత్ పూర్వ యామిని పశ్చిమ భాగే తైలాభ్యంగో విధీయతే. ఇది ఒక శ్లోకం. అంటే ఆశ్వీజ మాసం బహుళపక్షం చతుర్దశి రోజు, నరక చతుర్దశి రోజు ఎవరైనా సరే పడమర వైపు తిరిగి తైలాభ్యంగన స్నానం చెయ్యాలి అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. దీపావళికి సంబంధించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, తైలే లక్ష్మీర్ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. అంటే దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది, నీళ్ళల్లో గంగాదేవి ఉంటుంది. దీపావళి రోజు ఎవరైతే నువ్వుల నూనె శరీరానికి రాసుకొని ఆ తర్వాత అభ్యంగన స్నానం చేస్తారో, అంటే తలంటు స్నానం చేస్తారో, వాళ్ళకి అలక్ష్మి దరిద్ర దేవత తొలగిపోతుంది, గంగా స్నాన ఫలితం కూడా కలుగుతుందని ఈ శ్లోకం మనకు చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న ఈ 2 శ్లోకాలు మనకేం తెలియజేస్తాయి అంటే, నరక చతుర్దశి, దీపావళి ఈ 2 రోజుల్లో కూడా ఒంటికి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చెయ్యాలి. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉదయం పూట ఏం చేయాలంటే, తల్లిదండ్రులు పిల్లల శిరస్సు మీద అంటే బ్రహ్మరంధ్రం దగ్గర నువ్వుల నూనె రాస్తూ 7 చిరంజీవుల పేర్లు చెప్పాలి. అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాంశ్చ విభీషణ, కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. ఈ 7 చిరంజీవుల పేర్లు చెప్తూ పిల్లల మాడు మీద నువ్వుల నూనె రాయాలి. ఆ తర్వాత వాళ్ళు కూడా నువ్వుల నూనె రాసుకొని, అందరూ ఒంటికి కూడా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం, తలంటు స్నానం చేయాలి. అలాగే స్నానం చేసేటప్పుడు నరక చతుర్దశి రోజు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, శీతలోష్టే సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః. ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకం చెప్తూ వీలైతే మీకు ఉత్తరేణి కొమ్మ దొరికితే ఉత్తరేణి కొమ్మ తల చుట్టూ తిప్పుకుంటూ ఈ శ్లోకం చదివి స్నానం చేయండి. ఉత్తరేణి కొమ్మ నీళ్ళల్లో ముంచి ఆ తర్వాత తల చుట్టూ తిప్పుకుంటూ ఈ శ్లోకం చదివితే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి. మీకు ఉత్తరేణి కొమ్మ దొరకలేదనుకోండి, మామూలుగా నరక చతుర్దశి సందర్భంగా ఉదయం స్నానం చేసేటప్పుడు, అంటే తలంటు స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకోండి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత. అంటే అన్ని రకాలైన వాతావరణ పరిస్థితుల్లో వచ్చే కంటకములు, కష్టాలు, వాటన్నిటి నుంచి బయటపడటానికి హరపాపం అపామార్గ, అపామార్గ అంటే ఉత్తరేణి, అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి ఈ ఉత్తరేణి కొమ్మతో భ్రామ్యమాణ పునఃపునః, నా తల చుట్టూ మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఉత్తరేణి కొమ్మ ఉంటే కొమ్మ తిప్పుకుంటూ ఈ శ్లోకం చదవండి. ఉత్తరేణి కొమ్మ లేకపోయినా శ్లోకం చదువుతూ స్నానం చేయండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నరక చతుర్దశి సందర్భంగా ఆహారంలో మినుములతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించాలని లింగ పురాణంలో చెప్పారు. కాబట్టి మధ్యాహ్నం భోజనంలో అందరూ కూడా మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి. అలాగే నరక చతుర్దశిని ప్రేత చతుర్దశి అంటారు. మరణించిన పితృదేవతలు భూలోకానికి వస్తారు. వాళ్ళ ప్రీతి కోసం ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెట్టాలి. యమాయ నమః యమం తర్పయామి అనుకుంటూ తర్పణం ఇవ్వాలి. ఆ తర్వాత సాయంకాలం గోధుమల దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దీపావళి రోజు వెలిగించవలసిన ముఖ్యమైన దీపం గోధుమల దీపం. గోధుమల దీపం ఎలా వెలిగించాలి? దీపావళి రోజు సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు గోధుమలు కొన్ని కుప్పలాగా పొయ్యాలి. ఆ గోధుమల కుప్ప మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. గోధుమల కుప్ప మీద దీపం వెలిగిస్తే దాన్నే గోధుమల దీపం అంటారు. కొద్దిగా పెద్ద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి. అంటే ఎక్కువసేపు గోధుమల మీద దీపం వెలిగేలాగా చూడండి. ఈ గోధుమల దీపం ప్రదోష కాలంలో వెలిగించి రాత్రి చీకటి పడే వరకు కొండెక్కకుండా వెలిగేలా చూసుకుంటే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే
దీపావళి అర్ధరాత్రి 12 గంటలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటలకి అలక్ష్మీ నిస్సరణం అనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలక్ష్మీ నిస్సరణం అంటే దరిద్ర దేవతని ఇంటి నుంచి బయటికి పంపించడం అని అర్థం. దానికోసం ఏం చేయాలంటే ఇల్లంతా చీపురుతో చిమ్మాలి. కొత్త చీపురు కొని రాత్రి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి ఇల్లంతా కొత్త చీపురుతో చిమ్మాలి. ఆ తర్వాత రాళ్ల ఉప్పు కలిపినటువంటి నీళ్లతో ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకోవాలి. దీన్నే అలక్ష్మీ నిస్సరణం అంటారు. దీపావళి అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభించి కొత్త చీపురుతో ఇల్లు జిమ్ముకొని రాళ్ల ఉప్పు కలిపి నీళ్లతో ఇల్లు శుద్ధి చేసుకుంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. సంవత్సరంలో దరిద్ర దేవత ఇంట్లోకి రాదు, లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే మంత్రశాస్త్ర పరంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందరూ దీపావళి రోజు సాయంకాలం పూట లేదా అర్ధరాత్రి 12 గంటలకు నిశి పూజ పేరుతో లక్ష్మీదేవిని పూజిస్తారు. చాలామంది దీపావళి రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత 108 రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు. దీన్ని నిశి పూజ అంటారు. ఈ నిశి పూజ చేసేటప్పుడు కానీ సాయంకాలం పూట ధనలక్ష్మి పూజ చేసేటప్పుడు కానీ మంత్రశాస్త్రంలో చెప్పిన ఒక శక్తివంతమైన మంత్రం చదివితే కాలి అందెలు గల్లు గల్లు అని సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. మంత్రశాస్త్రంలోనే లక్ష్మీదేవికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన మంత్రం ఇది. ఈ మంత్రం 108 లేదా 54 లేదా 21 సార్లు దీపావళి రోజు సాయంకాలం కానీ అర్ధరాత్రి పూట కానీ చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి నరక చతుర్దశి దీపావళి రెండు కలిసి వచ్చిన తరుణంలో నరక చతుర్దశి సందర్భంగా స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి శీతలోష్టే సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః. అలాగే దీపావళి లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఏ లక్ష్మీ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. మంత్రజపం చేయండి, అద్భుత ఫలితాలు పొందండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.